నీవు అనుభవించదు. ఫలం ఎప్పుడు వస్తుంది? విత్తనం వేసి చెట్టులో నుంచి కదా ఫలాలు వచ్చేది. నీ నోటి మాటల ఫలం నువ్వు అనుభవిస్తావు. ఫలం ఏ ఫలం? నోట నుంచి ఏ మాట బయలుదేరితే అది విత్తనమై చెట్టై ఆ చెట్టులో నుంచి అవే ఫలాలు వస్తాయి. దీనికి బైబిల్లో వణుకు పుట్టించే, నాకు ఆ మాట చదువుతున్నప్పుడల్లా గుండెల్లో గుబులు, భయం. నా మట్టుకు నేను బాబోయ్, నా నోటి మాట జాగ్రత్తగా కాపాడుకోవాలి, నోటి మాటను చక్కగా వాడుకోవాలి. వాక్కులో శక్తి ఉంది, నోటి మాటలో ప్రభావం ఉంది. నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీవిస్తే దీవించబడతారు, శపిస్తే వాడు శపించబడతాడో లేదో, కానీ ఆ శాపం తిరిగి వస్తుంది అన్న భయం నాకెప్పుడూ ఉంటుంది. అందుకనే నోరు జాగ్రత్తగా కాపాడుకుంటాను సాధ్యమైనంత వరకు.